జమ్మికుంటకు చెందిన బీఆర్ఎస్ సర్పంచ్ బెదిరింపులతో శ్రావణ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. తన కొడుకు ఆత్మహత్యకి సర్పంచ్ కోడిగుటి ప్రవీణే కారణమని బాధితుని తల్లి ఆరోపించింది. సర్పంచ్ కోడిగుటి ప్రవీణ్ కోసం తన కొడుకు 4 లక్షలు పెట్టి ఎకో అంబులెన్స్ కొనుగోలు చేశాడన్న ఆమె అంబులెన్స్ డబ్బులు అడిగితే కేవలం 50,000 రూపాయలు మాత్రమే చెల్లించాడని ఆరోపించింది. అడిగితే అంబులెన్స్ సరైన కండిషన్లో లేదని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డాడని విలపించింది. దానివల్ల తన కుమారుడు ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడినట్లు వాపోయింది. సర్పంచ్ ఏం చేసిండంటే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి బండి ట్రాలీ చూపిస్తా అని తీసుకొని పోయి జమ్మికుంట వెళ్ళిపోయాను. బండి ఆడ పెట్టుకున్నాడు. బండి పెట్టుకొని నాకు బండి నచ్చలేదు బై, నాకు అద్దనేటోని నువ్వు ఇక్కడనే అనాలి కదా, మేము పైసలు ఇచ్చేసేటోళ్ళం. నువ్వు బండి తీసుకుపోయి ఇంటికాడ పెట్టుకొని మీరు జమ్మికుంట రండి, మేము పైసలు పట్టుకొని జమ్మికుంట వస్తామే. నువ్వు వచ్చి మా దగ్గరికి వచ్చి బండి కొన్నావా, మేము మీ దగ్గరికి వచ్చి బండి అమ్మినామా? మా దగ్గరికి రావాలి కదా. మా దగ్గరికి వచ్చి నువ్వు బండి అవసరం లేదు పోయి మా పైసలు మాకు ఇచ్చేయాలంటే మేము ఇచ్చేసేటోళ్ళం. 29 తారీఖు రోజు పెట్టిండ్రు డేటు. ఆ రోజు పైసలు ఇస్తే ఓకే, ఇవ్వకపోతే ఇచ్చిన భయాన చెప్తూ బండి మాది మాకు రావాలి అని బాండ్ పేపర్ రాసుకున్నాం. ఈరోజు నేను ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉన్న వరకు నాకు సూర్య అని హరీష్ గౌడ్ అని 2 వ్యక్తులు అన్న ఇట్లా సంగతి అంటే, అంతకుముందు నాకు నాని ఫోన్ చేసి అన్న నేను చనిపోతున్నాను. అరే ఎందుకు తమ్ముడు అని అనే వరకు ఇట్లా నాకు సర్పంచ్ బాగా టార్చర్ పెడుతుండు, నాకు డబ్బులు ఇవ్వట్లేదు, బండి ఇవ్వట్లేదు, ఇట్లా అందుకనే నేను సూసైడ్ చేసుకుంటానన్నా అని చెప్పిండు. చెప్పారు ఓకే ఎందుకు రా తమ్ముడు అది ఇది అని మాట్లాడతా అని చెప్పే వరకు ఫోన్ స్విచ్ ఆఫ్. అంతలోనే హరీష్ గౌడ్ అని సూర్య అనే 2 పిల్లలు నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా సంగతి అంటే ఇక్కడికి వచ్చి శ్రావణ్ కుమార్ అబ్బాయి బండి అంబులెన్స్ ఎవరు ఏ ఊరు అది మన జమ్మికుంట సారేపల్లి జమ్మికుంట సర్పంచ్కి బండి అమ్మాడు. 3 నెలలు పెట్టి బాగా సతాయిస్తున్నాడు. ఏమైందిరా అంటే బండి అమ్మినా కానీ పైసలు ఇస్తలేరని చెప్తున్నాడు. అది మా చిన్నబ్బాయిది పెళ్ళి ఉంది, పెళ్ళికి ముందు నుంచే బాధపడుతున్నాడు. అరే నాన్న పెళ్ళి ఉంది కదరా, నువ్వు తర్వాత తెలుసుకుందాము అది ఇది అని అన్నాము. పెళ్ళి అయ్యి ఇప్పటికి 3-4 రోజులు అయింది. బాగా టెన్షన్ పడుతున్నాడు. ఏందిరా అంటే బండి అన్ని ఇవ్వండి, పైసలు అన్నీ ఇవ్వండి అని అంటే ఏమి ఇస్తలేడట సర్పంచ్. మరి మాకు న్యాయం జరగాలి. ఈరోజు మందు తాగాడు, వాడు చచ్చిపోతే మా దిక్కెవరు? ఇప్పుడు మాకు ఇక్కడ 2 కొడుకు కూతురు ఉన్నారు, ఇక్కడ భార్య. చాలా మాకు బాధ అనిపిస్తుంది. మాకు న్యాయం జరగాల. నా కొడుకు చచ్చిపోతే మాకు దిక్కెవరు? ఆ సర్పంచ్ ఎవరిగో ఆ సర్పంచ్ని నిలదీసి ఎవరైనా ఊరు పెద్దలు కానీ ఎవరన్నా అడిగి శిక్షించాలా. మాకు